హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. లాస్ట్ క్లాస్‌లో నోట్‌ప్యాడ్ గురించి డిస్కస్ చేసాం. నోట్‌ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలి, నోట్‌ప్యాడ్‌లో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, పేజ్ సెటప్ ఎలా చేయాలి అనేది థియరీ క్లాస్ మొత్తం డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్‌లో ప్రాక్టికల్‌గా నోట్‌ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి అనేది, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, పేజ్ సెటప్ ఎలా చేయాలి అనేది మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాక్టికల్‌గా చేద్దాం. చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఎలా ఓపెన్ చేయాలి? ఫస్ట్ మెథడ్ చూడండి, ఇక్కడ మీరు మౌస్ పాయింటర్ని ఫాలో అవ్వండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మౌస్ని స్క్రోల్ డౌన్ చేసుకోండి. విండోస్ యాక్సెసరీస్ అని ఉంటుంది. విండోస్ యాక్సెసరీస్లో నోట్ ప్యాడ్ అని ఉంటుంది. సో నోట్ ప్యాడ్ క్లిక్ చేయగానే చూడండి నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ అయిందా. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? షార్ట్ కట్. రన్ ఓపెన్ చేయండి ఫస్ట్. సో రన్ ఓపెన్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి? కీబోర్డ్లో విండో కీ ఉంటుంది కదా, విండో ప్లస్ ఆర్ ప్రెస్ చేయగానే రన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమని టైప్ చేయాలి? జస్ట్ నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది నోట్ ప్యాడ్ అప్లికేషన్. ఓకే, దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి. ఇది మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ మీకు ఆల్రెడీ చెప్పాను. మ్యాక్సిమైజ్ చేశాను. చేయగానే మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇది నోట్ ప్యాడ్ విండో. ఇందులో పైన చూడండి అన్టైటిల్డ్ అని ఉంది కదా, అంటే మనం ఇంకా ఫైల్ని సేవ్ చేయలేదు. దీన్ని టైటిల్డ్ బార్ అంటారు. పైన కనిపిస్తుంది కదా, ఇది ఇది మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. అలానే దీన్ని ఏమంటారు? మెనూ బార్. ఈ పక్కన స్క్రోల్ డౌన్ బార్, అంటే పేజ్ని పైకి కిందకి మూవ్ చేసుకోవడానికి. సో విండో ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సిన మ్యాటర్ని మనం టైప్ చేసుకోవచ్చు. మీకు ఏ మ్యాటర్ కావాలంటే ఆ మ్యాటర్. సంథింగ్ వెల్కమ్ టు విజన్ అని టైప్ చేశాను. ఇలా మనకు నచ్చిన మ్యాటర్ని మనం టైప్ చేయొచ్చు. ఇలా సో మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? మనం సేవ్ చేసుకోవాలి. సో ఏదైనా ఒక టెక్స్ట్ మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? సేవ్ చేయాలి. అయితే ఏదైనా ఒక టెక్స్ట్ అప్లికేషన్ని మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలి అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్గా చేయవలసిన పని ఏంటి? పేజ్ సెటప్ చేయాలి. సో పేజ్ సెటప్ ఆల్రెడీ మీకు చెప్పాను. పేపర్ సైజు, ఓరియంటేషను, మార్జిన్స్ ఇవన్నీ సెట్ చేసుకోవాలని. సో ఫస్ట్ మనకి నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఏం చేయాలంటే ఫైల్ మెనూకి వెళ్ళండి. ఇక్కడ చూడండి పేజ్ సెటప్ అనే ఆప్షన్ ఉంది కదా, పేజ్ సెటప్ క్లిక్ చేయండి. పేజ్ సెటప్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సైజు, అలానే ఓరియంటేషను, హెడర్ ఫోటో. సో సైజ్ ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. జనరల్గా మనం వాడే సైజ్ ఏంటి కంప్యూటర్కి? A4. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇందులో పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా మనం వాడేది A4. దాని తర్వాత పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. చూడండి, పోర్ట్రేట్ అంటే ఇలా వెర్టికల్గా వస్తుంది, ల్యాండ్స్కేప్ అంటే హారిజంటల్గా వస్తుంది. ఇది కూడా మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి మార్జిన్స్, అంటే చుట్టూ మార్జిన్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ చూడండి లెఫ్ట్ రైట్ తక్కువగా ఉంది, టాప్ బాటమ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మీరు ఇచ్చిన మార్జిన్ సైజుని బట్టి చూడండి అక్కడ మార్జిన్ అనేది మీకు చేంజ్ అవుతుంది. నేను ఆల్ సైడ్స్ లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి మారుస్తున్నాను, 0.5 ఇస్తున్నాను. 0.5, అలానే 0.5. చూసారా, మీకు రిక్వైర్మెంట్ మీకు ఎంత కావాలో అంత మార్జిన్ సైజ్ అనేది సెట్ చేసుకోండి. అయితే డిఫాల్ట్గా మనం యూజ్ చేసే మార్జిన్ ఎంత ఉంటుంది? 1 ఇంచెస్. ఇక్కడ చూడండి మార్జిన్స్ దగ్గర బ్రాకెట్లో ఇంచెస్ అని ఇచ్చాడు, అంటే మెజర్మెంట్ ఏంటి? 1 ఇంచ్. ఓకే, ఇలా వస్తుంది. తర్వాత హెడర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి పాయింటర్ నేను ప్లేస్ చేశాను, టాప్ మార్జిన్ ఏరియా. ఇక్కడ ఏం పెడతాం? హెడ్డింగ్ విజన్ సాఫ్ట్వేర్. మీకు నచ్చిన మార్జిన్ హెడర్ పెట్టుకోండి. దాని తర్వాత ఫోటర్లో జనరల్గా ఏం పెడతాము? అడ్రసెస్, అలానే మొబైల్ నెంబర్స్, పేజ్ నెంబర్స్ ఇవన్నీ పెడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, విశాఖపట్నం టైప్ చేసింది. మీకు నచ్చిన హెడర్ అండ్ ఫోటో టైప్ చేసి ఓకే అనండి. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన పేజ్ ఏమైంది? A4కి సెట్ అయింది, 1 ఇంచ్ మార్జిన్ సెట్ అయింది. ప్రింట్ ఇచ్చారనుకోండి ఎగ్జాక్ట్గా ప్రింట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ టెక్స్ట్ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఫస్ట్ మీరు ఇలా పేజ్ సెటప్ అనేది చేయాలి. చేసిన తర్వాత మీకు నచ్చిన మ్యాటర్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేయాలి? దీన్ని సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మౌస్ పాయింటర్ని ఫైల్ మీద దగ్గర పెట్టి క్లిక్ చేసి ఇక్కడ చూడండి సేవ్. పక్కన షార్ట్ కట్ కూడా చూపిస్తుంది, Ctrl+S. మీరు ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేయొచ్చు, లేదంటే Ctrl+S యూజ్ చేయొచ్చు. సేవ్ అని చెప్పి దీనికి ఫస్ట్ నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ నేను ఏం చేస్తున్నా, విజన్ 1 అని ఇచ్చాను.
ఇక్కడ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఒక టెక్స్ట్ ఫైల్ని మనం కంప్యూటర్లో స్టోర్ చేస్తున్నప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వాలి, అలానే లొకేషన్. ఇక్కడ చూడండి డిఫాల్ట్గా మీకు ఆల్రెడీ లొకేషన్స్ ఏముంటాయో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఈ బార్ని మూవ్ చేసుకుంటే పైకి కిందకి మూవ్ అవుతుంది కదా, ఇందులో చూడండి డెస్క్టాప్, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, అలానే దిస్ పీసీఆర్ మై కంప్యూటర్లో ఏముంటాయని చెప్పాను, డ్రైవ్స్. సో మీరు ఎక్కడ డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నారు, ఇనిషియల్గా నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. అంటే ఇక్కడ చూడండి స్టోరేజ్ లొకేషన్ ఏముంది, డెస్క్టాప్, నేమ్ ఏముంది, విజన్ 1. ఇక్కడ అందరూ కామన్గా చేసే మిస్టేక్ ఏంటి, నేమ్ ఇస్తారు, లొకేషన్ సెలెక్ట్ చేయరు. సో నేమ్ ఇవ్వాలి, లొకేషన్ కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ టైటిల్ బార్ దగ్గర చూడండి, ఇందాక అన్టైటిల్ అని ఉంది, ఇప్పుడేముంది, విజన్ అని ఉంది. అంటే మనం నేమ్ ఇచ్చిన తర్వాత మన నేమ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవుతుంది. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పేజ్ సెటప్ చేసిన తర్వాత మీకు నచ్చిన మ్యాటర్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ అగైన్ మళ్ళీ నేను ఏం చేశాను, ఇంకా మ్యాటర్ టైప్ చేసింది. సో టైప్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఫైల్ మెనూకి వెళ్ళండి, సేవ్. నెక్స్ట్ టైం నేమ్ అడగదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నేమ్ ఇచ్చేసి ఉన్నాం. ఆటోమేటిక్గా అదే నేమ్తో మనకి ఏమవుతుంది, కంటిన్యూషన్. అంటే మీరు ఏదైతే ప్రీవియస్ మ్యాటర్ టైప్ చేశారో అలాంగ్ విత్ ఓల్డ్ మ్యాటర్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ న్యూ డేటా అనేది యాడ్ అవుతుంది. అర్థమైంది కదా, అంటే ఫస్ట్ టైం సేవ్ అన్నప్పుడు నేమ్ అడుగుతుంది, నెక్స్ట్ టైం సేవ్ అన్నప్పుడు ఇంకా నేమ్ ఏం అడగదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటుంది. మరి సేవ్ యాజ్ అంటే ఏంటి, సో సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో మీకు. సేవ్ అంటే ఇట్ సెల్ఫ్, అంటే అదే ఫైల్లో సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ అంటే డూప్లికేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాటర్ నాకు డూప్లికేట్ ఫైల్ కింద క్రియేట్ చేయాలి, అప్పుడు ఏం చేస్తాం, ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేయండి. సేవ్ యాజ్ అనగానే మళ్ళీ నేమ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ విజన్ 2 అని ఇచ్చాను, లొకేషన్ ఎక్కడ డెస్క్టాప్ మీద ఇచ్చాను, చూడండి సేవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను, చూడండి ఇక్కడ ఇంటూ బటన్ ఉంది కదా, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ చెక్ చేయండి, చూడండి విజన్ 1, విజన్ 2, ఇది ఫస్ట్ మనం క్రియేట్ చేసాం, దాని తర్వాత ఇది క్రియేట్ చేసాం. అర్థమైంది కదా, సేవ్ అంటే అదే ఫైల్లో సేవ్ అవుతుంది, సేవ్ యాజ్ అంటే అనదర్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ ఆ ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే డైరెక్ట్గా మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి షార్ట్కట్లో యూస్ చేస్తున్నారు, రన్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫైల్ మెనూకి వెళ్ళి ఓపెన్. ఎక్కడ ఉంది మీ ఫైలు, డెస్క్టాప్ మీద, డెస్క్టాప్ ఆ లొకేషన్లోకి వెళ్ళి ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, విజన్ 1. లేదు ఇదంతా ఎందుకు, ఇదంతా టైం వేస్ట్ అనుకుంటే సింపుల్గా మీకు ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉందో తెలిస్తే ఆ లొకేషన్కి వెళ్ళి ఫైల్ డబుల్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఏ మెథడ్ అయినా ఒకటే. ఓకే, షార్ట్ కట్ యూస్ చేసి ఓపెన్ చేయండి, లేదనుకుంటే ఫైల్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి, ఎలా ఓపెన్ చేసినా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫైల్ మెనూలో చూడండి, అర్థమైంది కదా, సేవ్, సేవ్ యాజ్, పేజ్ సెటప్ ఆల్రెడీ చెప్పాను. ప్రింట్ తీయాలనుకోండి, ప్రింట్కి షార్ట్ కట్ ఏముంది ఇక్కడ, Ctrl+P. అంటే జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే ప్రింట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సింపుల్ అండి, ప్రింట్ తీయడం చాలా ఈజీ. ప్రింటర్లో ఏం చేయాలంటే ప్రింట్లో ఇక్కడ మీ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్కి ఎప్సాన్ ప్రింటర్ కనెక్ట్ అయ్యింది, హెచ్పి ప్రింటర్ కూడా కనెక్ట్ అయ్యింది, కానీ ఇక్కడ చూడండి యాక్టివ్ ప్రింటర్ ఏముంది, గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే ప్రజెంట్ సిస్టమ్కి హెచ్పి ప్రింటర్, ఎప్సాన్ ప్రింటర్ అనేది యాక్టివ్లో ఉంది. ఆ ప్రింటర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలి, 1 2 3 4 సెలెక్ట్ చేసుకుని జస్ట్ ప్రింట్ అనండి, ఆటోమేటిక్గా ప్రింట్ వచ్చేస్తుంది. ప్రింట్ తీయడం చాలా ఈజీ. ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం పేజ్ సెటప్ చేస్తున్నాం. సో పేజ్ సెటప్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ అంటే ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే, ప్రింటర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ కాపీ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రింట్ అనాలి. ఓకే, నెక్స్ట్ న్యూ అంటే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది, అంటే కొత్త ఇంకొక ఫైల్ కావాలి అనుకుంటే ఇంకో ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను, రన్ ఓపెన్ చేసి Windows+R నోట్ ప్యాడ్ అనండి, దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఫైల్ మెనూకి వెళ్ళండి, ఓపెన్. ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ సిస్టంలో సేవ్ అయ్యి ఉన్న ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఒకటి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఓపెన్లోకి వెళ్ళి షార్ట్ కట్ Ctrl+O, ఆ ఫైల్ లొకేషన్కి వెళ్ళి ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే డైరెక్ట్గా మీకు లొకేషన్ తెలిస్తే ఆ లొకేషన్కి వెళ్ళి ఫైల్ డబుల్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇవి ఫైల్ మెనూలో ఉండే ఆప్షన్స్. న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేస్తుంది, సేవ్ ఫస్ట్ టైం సేవ్ అన్నప్పుడు నేమ్ అడుగుతుంది, నెక్స్ట్ టైం సేవ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మ్యాటర్ సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ డూప్లికేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. పేజ్ సెటప్ పేపర్ సైజు, ఓరియంటేషన్, మార్జిన్స్ సెట్ చేసుకుంటాం. ప్రింటర్ సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఆఫ్ కాపీ సెలెక్ట్ చేసుకుని ప్రింట్ అంటే ప్రింట్ వచ్చేస్తుంది. ఇవి ఫైల్ మెనూలో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ ఫార్మాట్ మెనూ చూడండి,
ఫార్మాట్ మెనూలో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, వర్డ్ ర్యాప్. ఆల్రెడీ ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూడండి. వర్డ్ ర్యాప్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి నేను మ్యాటర్ టైప్ చేశాను. టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, పేజ్ ఎండ్ వరకు వెళ్ళి నాకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుంది. చూడండి ఇక్కడ బ్లింకింగ్ ఐకాన్ ఉంది చూసారా, ఐకాన్ బ్లింక్ అవుతుంది, దీన్ని కర్సర్ అంటారు. మౌస్ మూవ్ చేస్తే మూవ్ అయ్యేదాన్ని పాయింటర్ అంటారు. ఇంపార్టెంట్ ఈ రెండు. సో నేను మౌస్ మూవ్ చేస్తున్నాను, మూవ్ అవుతుంది చూసారా, దీన్ని పాయింటర్ అంటాం. ఇక్కడ ఒక ఐకాన్ బ్లింక్ అవుతుంది చూసారా, ఇది ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, దాన్ని కర్సర్ అంటారు. మీకు ఎప్పుడు కూడా టెక్స్ట్ మ్యాటర్ అనేది కర్సర్ ఎక్కడ ఉందో అక్కడ నుంచే యాడ్ అవుతుంది, అలానే డిలీట్ చేసిన అక్కడ నుంచే డిలీట్ అవుతుంది. ఓకే, కర్సర్ పొజిషన్ చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఫార్మేట్లో వర్డ్ ర్యాప్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఈ ఆప్షన్ ఎనేబుల్లో ఉందనుకోండి, చూడండి మ్యాటర్ ఏమవుతుంది మనకి, పేజ్ ఎండ్ వరకు వెళ్ళి ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి రిటర్న్ అవుతుంది. ఒకవేళ మీకు వర్డ్ ర్యాప్ ఆప్షన్ ఎనేబుల్ లేదనుకోండి, చూడండి మ్యాటర్ ఏమవుతుంది, ఒకే లైన్లో వెళ్ళిపోతుంది. అంటే లైన్ బై లైన్ కావాలి అనుకుంటే ఫార్మేట్లో ఉన్న వర్డ్ ర్యాప్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మేట్లో ఇంకా ఆప్షన్ ఏముంది, ఫాంట్. సో మీకు ఆల్రెడీ నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, లాస్ట్ క్లాస్లో. ఫాంట్ స్టైలు, ఓకే, ఫాంట్ సైజు, అలానే ఫాంట్. ఫాంట్ అంటే ఏంటి చెప్పాను కదా, మన రైటింగ్ స్టైల్స్, డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేస్తాను. ఓకే అనగానే చూడండి మ్యాటర్ ఏమైంది, ఆటోమేటిక్గా స్టైల్ చేంజ్ అయిందా. మళ్ళీ ఫార్మేట్కి వెళ్ళండి, ఫాంట్కి వెళ్ళండి, మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ ఇందులో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనం సెలెక్ట్ చేసిన ఫాంట్ని బట్టి ఆటోమేటిక్గా మ్యాటర్ అనేది చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ డిఫాల్ట్గా మనం వాడే ఫాంట్ ఏంటి, టైమ్స్ న్యూ రోమన్ కానీ, ఓకే, లేదంటే ఏరియల్ అని ఇంకోటి ఉంటుంది ఫాంట్లో, ఏరియల్. ఈ రెండు జనరల్గా మనం వాడేది. ఓకే, ఫార్మేట్లో ఫాంట్లోకి వెళ్ళి ఫాంట్ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫాంట్ స్టైల్స్, నారో, ఇటాలిక్. ఇటాలిక్ అంటే చూడండి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది, లైట్గా బెండ్ అవుతుంది చూసారా. సో నేను ఓకే క్లిక్ చేయగానే మ్యాటర్ చూడండి ఏమైంది, బెండ్ అయిందా కొద్దిగా. సో రెగ్యులర్ మ్యాటర్ ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు జీ, ఇప్పుడు ఫాంట్లోకి వెళ్ళండి, ఇటాలిక్ అన్నాను. సో ఇటాలిక్ అనగానే ఏమవుతుంది, లైట్గా బెండ్ అయింది. అలానే బోల్డ్ అంటే ఏమవుతుందని చెప్పాను, లావుగా అవుతుంది. చూడండి కింద ప్రివ్యూ చూపిస్తుందా, లావుగా ఏం చూసారా. అదే బోల్డ్ తీసేయాలనుకోండి, మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళండి, ఫాంట్ స్టైల్లోకి వెళ్ళండి, బోల్డ్ క్లిక్ చేస్తే, లేదనుకుంటే రెగ్యులర్ అని క్లిక్ చేయండి, ఓకే అనండి, నార్మల్ అయిపోతుంది. సో ఇటాలిక్ అంటే బెండ్ అవుతుంది, బోల్డ్ అంటే లావుగా అవుతుంది. బోల్డ్ ఇటాలిక్ రెండు అప్లై చేయొచ్చు, అంటే థిక్నెస్ అప్లై చేయొచ్చు, ఇటాలిక్ బెండింగ్ అప్లై చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఇందులో మనకు ఆప్షన్స్, బోల్డ్, ఇటాలిక్ అండ్ రెగ్యులర్. నారో బోల్డ్ అంటే ఇంకా సన్నగా అవుతుంది, అర్థమైందా. నారో, బోల్డ్, ఇటాలిక్, బెండ్ అవ్వాలి, లైట్గా బోల్డ్ ఉండాలి. ఓకే, అలానే నెక్స్ట్ ఇదేం వద్దు నాకు రెగ్యులర్గా కావాలి అనుకుంటే రెగ్యులర్ పెడితే రెగ్యులర్గా మనం యూజ్ చేసే మ్యాటర్ వస్తుంది. అర్థమైంది కదా. మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళండి, ఫాంట్కి వెళ్ళండి, ఇవన్నీ సైజెస్. చూడండి 12 అని పెట్టాను. మళ్ళీ ఫార్మాట్కి వెళ్ళండి, ఫాంట్కి వెళ్ళండి, ఇక్కడ సైజ్ మ్యాక్సిమం ఎంత ఉంది, 72. సో అంతకుమించి ఇందులో మనం చేంజ్ చేయలేం, మ్యాక్సిమం 72 వరకు వెళ్తుంది. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా 1, 2, 3 అప్ టు 72 వరకు ఉంటాయని చెప్పాను కదా, ఇదే అది. అయితే నోట్ ప్యాడ్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మ్యాటర్ని మనం ఏం సెలెక్ట్ చేయకూడదు. మీరు జస్ట్ సెలెక్ట్ చేయకుండా ఫార్మాట్లోకి వెళ్ళి లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఆప్షన్ అప్లై చేయండి, ఆటోమేటిక్గా మొత్తం డాక్యుమెంట్ అంతా చేంజ్ అయిపోతుంది. అది మనకి అడ్వాంటేజ్ నోట్ ప్యాడ్లో. ఓకే, ఫార్మాట్ అర్థమైంది కదా. వర్డ్ ర్యాప్ అంటే ఏంటి, ఏ లైన్కి ఆ లైన్ మ్యాటర్ మనకి చేంజ్ అవ్వాలి అనుకుంటే వర్డ్ ర్యాప్ ఆప్షన్కి వెళ్తారు. అలానే ఫాంట్ స్టైల్, సైజు చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ ఆప్షన్కి వెళ్తారు. నెక్స్ట్ ఆప్షన్ ఎడిట్. ఎడిట్లో ఇక్కడ చూడండి ఫస్ట్ అండు అంటే ప్రీవియస్ సెట్టింగ్స్. షార్ట్ కట్ ఏముంది ఇక్కడ, Ctrl+Z. ఫర్ ఎగ్జాంపుల్ నేను బై మిస్టేక్ ఈ మ్యాటర్లకి మౌస్తో సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఆ మ్యాటర్ కావాలనుకోండి, అంటే ప్రీవియస్ డిలీటెడ్ మ్యాటర్ కావాలనుకోండి, ఎడిట్ మెనూకి వెళ్ళి అండు, Ctrl+Z, అండు క్లిక్ చేయండి. చూడండి మ్యాటర్ మళ్ళీ వచ్చిందా వెనక్కి. అంటే అండు అంటే వన్ స్టెప్ బ్యాక్. ఓకే, అది అండు అంటే జస్ట్ ఏం చేయాలి, Ctrl+Z. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సంథింగ్ ఏదో ఒక మ్యాటర్ టైప్ చేస్తున్నాను, ఇలా మ్యాటర్ టైప్ చేసాను, విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్.
ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి అండు అన్నాను అనుకోండి, చూడండి ప్రీవియస్ మ్యాటర్ ఏది ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ చేస్తాను, ఇప్పుడు మళ్ళీ అండు అన్నాను అనుకోండి, ఆ మ్యాటర్ వస్తుంది. అంటే జస్ట్ వన్ స్టెప్ బ్యాక్ వెళ్తుంది అంతే. ఓకే, ఇప్పుడు మొత్తం ఇదంతా డిలీట్ చేస్తాను, మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళండి, అండు అనండి, మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళండి, అండు అనండి, అంటే వన్ స్టెప్ బ్యాక్ వెళ్తుంది అన్నమాట మ్యాటర్. అది అండు అంటే. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇదే మ్యాటరు కింద కూడా కావాలి, అంటే విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది మళ్ళీ నాకు కింద కూడా కావాలి. అంటే నేను మళ్ళీ టైప్ చేయక్కర్లేదు, జస్ట్ మౌస్ తోటి ఇలా డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మౌస్ అక్కడ పెట్టి లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి ఇలా పైకి మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ హైలైట్ అయ్యాయి, కట్ కాపీ హైలైట్ అయ్యాయి చూసారా, డిలీట్. మీరు సెలెక్ట్ చేయకపోతే ఇది హైలైట్ అవ్వదు. చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు, హైలైట్ అయిందా, కట్ కాపీ పేస్ట్ హైలైట్ అవ్వదు, సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే చూడండి కట్ కాపీ పేస్ట్. కట్ అంటే ఏమవుతుంది, అక్కడ నుంచి రిమూవ్ చేసేస్తుంది. చూడండి రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిన తర్వాత మీకు ఎక్కడ కావాలో అక్కడ చూడండి ఎంటర్ కొడతా ఉంటే ఆ కర్సర్ అనేది కిందకి మూవ్ అవుతుంది. సో మూవ్ అయిన తర్వాత మీకు ఎక్కడ కావాలో అక్కడ మళ్ళీ కర్సర్ ప్లేస్ చేసుకుని మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్, అంటే అక్కడ నుంచి మ్యాటర్ రిమూవ్ అయిపోయి ఇక్కడికి వచ్చింది. అర్థమైంది కదా. లేదు నాకు ఇదే మ్యాటర్ ఇక్కడ ఉండాలి, వేరే ప్లేస్లో కూడా కావాలి అంటే డూప్లికేట్ చేసుకోవాలి, అప్పుడు కాపీ చేయాలి. ఎడిట్లోకి వెళ్ళి కాపీ, కంట్రోల్-C షార్ట్ కట్. కాపీ అంటే ఈ మ్యాటర్ లాగే ఉంటుంది, డూప్లికేట్ కాపీ క్రియేట్ అవుతుంది. మీకు ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ పెట్టుకొని మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్. పేస్ట్కి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్-V. కట్ అంటే కంట్రోల్-X, అక్కడ నుంచి రిమూవ్ చేసేస్తుంది. కాపీ అంటే ఒరిజినల్ మ్యాటర్ అలాగే ఉంటుంది, డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. కట్ చేసినా కాపీ చేసినా పేస్ట్ చేయాలి. ఓకే, కట్ చేసినా కాపీ చేసినా ఏం చేయాలి, కంపల్సరీ పేస్ట్ చేయాలి. ఎడిట్లోకి వెళ్ళి కట్ కాపీ పేస్ట్. అర్థమైంది కదా. మీరు మ్యాటర్ సెలెక్ట్ చేస్తేనే కట్ కాపీ పేస్ట్ అనేది హైలైట్ అవుతుంది. కట్ కాపీ హైలైట్ అవుతుంది, కట్ కాపీ చేసిన తర్వాత మాత్రమే పేస్ట్ అనేది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఈ మ్యాటర్ వద్దు, డిలీట్ చేసేయాలి. సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్లోకి వెళ్ళి డిలీట్. లేదనుకుంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అన్నా సరే డిలీట్ అవుతుంది. అర్థమైంది కదా. ఇది ఎడిట్లో ఉన్న ఆప్షన్. అండు అంటే ప్రీవియస్ సెట్టింగ్స్, కట్ అంటే మ్యాటర్ని అక్కడ నుంచి రిమూవ్ చేసి వేరే ప్లేస్లో పేస్ట్ చేస్తాం. కాపీ అంటే ఒరిజినల్ మ్యాటర్ అలాగే ఉంటుంది, డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్యలో సమ్వేర్ అక్కడక్కడ వి అని టైప్ చేస్తున్నాను చూడండి, వి అని టైప్ చేశాను. ఇప్పుడు నాకు నా డాక్యుమెంట్లో వి అనేది ఎక్కడ ఉందో కనిపించట్లేదు, విని ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి ఎడిట్లోకి వెళ్ళి ఫైండ్, కంట్రోల్-F, ఫైండ్ అని చెప్పి ఏ లెటర్ కావాలి, వి. సో ఇప్పుడు మీ డాక్యుమెంట్ని బాటమ్ టు టాప్ డైరెక్షన్లో మీరు సెట్ చేయాలా, లేదంటే అప్ టు డౌన్ డైరెక్షన్లో, అంటే డౌన్ టు అప్ డైరెక్షన్లో సెట్ చేయాలా, అప్ టు డౌన్ డైరెక్షన్లో సెట్ చేయాలి. డౌన్ టు అప్ అని మీ కర్సర్ పొజిషన్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి డౌన్ టు అప్ అన్నాను, ఫైండ్ నెక్స్ట్ అనగానే ఏమవుతుంది, డౌన్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో సెట్ చేసుకుంటుంది, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో సెట్ చేసింది, సారీ. ఇప్పుడు అప్ అన్నాను, అప్వర్డ్ డైరెక్షన్లో సెట్ చేస్తా చూడండి, ఫైండ్ చూడండి పైకి వెళ్తుంది చూసారా, అంటే పైకి అలా సెట్ చేసుకుంటూ వెళ్తుంది. డౌన్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే కిందకి. ఇప్పుడు చూడండి డౌన్వర్డ్ డైరెక్షన్లో సెట్ చేసుకుంటుంది. సో అలాగా ఏదైనా ఒక లెటర్ని కానీ ఏదైనా ఒక వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు విజన్ అని ఎక్కడ ఉందో కనిపించట్లేదు, విజన్ అని టైప్ చేసి ఫైండ్ అన్నాను అనుకోండి, చూడండి విజన్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. అర్థమైంది కదా. ఏదైనా ఒక లెటర్ని కానీ ఒక వర్డ్ని కానీ ఏదైనా సరే మనం ఫైండ్ చేయాలి అనుకుంటే ఫైండ్ చేయొచ్చు. సో ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ అంటే కంట్రోల్-F, ఫైండ్ నెక్స్ట్ అంటే F3, ఫైండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వర్డ్. రీప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడైతే వి అని ఉందో ఆ వి అని ఉన్న ప్లేస్లో నాకు ఏం రావాలి, విజన్ అని రావాలి. ఎక్కడెక్కడైతే చూడండి డాక్యుమెంట్లో ఇక్కడ వి అని ఉంది, ఇక్కడ వి అని ఉంది, ఇక్కడ వి అని ఉంది, ఎక్కడెక్కడైతే వి అని ఉందో ఆ ప్లేస్లో నాకు ఏం రావాలి, విజన్ అని రీప్లేస్ అవ్వాలి. రీప్లేస్ చూడండి ఫైండ్ వాట్, ఏ లెటర్ రీప్లేస్ చేయాలి, వి. రీప్లేస్ విత్, దేంతో రీప్లేస్ చేయాలి, విజన్. రీప్లేస్ ఆల్ అన్నాను అనుకోండి, చూడండి ఎక్కడెక్కడైతే వి అని ఉందో అన్ని ప్లేసెస్లో నాకు ఆటోమేటిక్గా ఏమైంది, విజన్ అని వచ్చేసింది చూసారా. అది రీప్లేస్ ఆల్. అర్థమైంది కదా. ఎడిట్ మెనూలో ఫైండ్ నెక్స్ట్ రీప్లేస్. ఓకే, గో టు అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఏదైనా ఒక ఫైల్ లొకేషన్కి వెళ్ళాలనుకోండి, గో టు అంటే ఆ ఫైల్ లొకేషన్కి వెళ్తాం. గో టు గురించి నేను తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ ఆల్, నాకు మొత్తం డాక్యుమెంట్ అంతా సెలెక్ట్ అవ్వాలి, అది.
ఈ సెలెక్ట్ ఆల్కే షార్ట్ కట్ ఏంటి? చూడండి పక్కనే షార్ట్ కట్ ఇచ్చాడు. కీబోర్డ్లో Ctrl+A అని క్లిక్ చేసినా డైరెక్ట్గా మీకు సెలెక్ట్ ఆల్ అవుతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ ఎడిట్ మెనూలో టైము డేటు, అంటే నాకు డేటు టైము కావాలనుకోండి. చూడండి ఇక్కడ షార్ట్ కట్ ఏమి ఇచ్చాడు? F5. నేను డైరెక్ట్ క్లిక్ చేసినా చూడండి ప్రజెంట్ డే టు టైం, అంటే మీ సిస్టమ్ డే టు టైం ఏముందో దాన్ని బట్టి ఆటోమేటిక్గా మీకు డే టు టైం వచ్చేస్తుంది. అంటే ముందు మీరు ఏం చేయాలి? మీకు ఎక్కడైతే డే టు టైం కావాలో అక్కడ కర్సర్ని ప్లేస్ చేసుకుని కీబోర్డ్లో F5 ప్రెస్ చేసినా పర్లేదు, లేదనుకుంటే ఎడిట్ మెనూకి వెళ్ళి డే టు టైం అని క్లిక్ చేసినా పర్లేదు, ఆటోమేటిక్గా డే టు టైం వస్తుంది. చూడండి ఇక్కడ ఇదే F5 డెస్క్టాప్ మీద మీరు F5 అంటే ఏమవుతుంది? రీఫ్రెష్ అవుతుంది. అదే F5 నోట్ ప్యాడ్లో ప్రెస్ చేస్తే ఏమవుతుంది? డే టు టైం వస్తుంది. అదే షార్ట్ కట్ అనేది మనం యూజ్ చేసే అప్లికేషన్ బట్టి మారుతూ ఉంటుంది. డెస్క్టాప్ మీద F5 అంటే రీఫ్రెష్ అవుతుంది, అదే నోట్ ప్యాడ్లో F5 అంటే డేట్ అండ్ టైం వస్తుంది. అర్థమైంది కదా? సో ఇవి ఆప్షన్స్ మనకి ఫైల్లో న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ఎడిట్లో అండు, కట్, కాపీ, పేస్ట్, డిలీట్, ఫైండ్, రీప్లేస్, డేట్ టైం ఆప్షన్స్. అలానే ఫార్మేట్లో ఫాంట్, బోర్డర్. అర్థమైంది కదా? ఇది అంటే ఒక బేసిక్ టెక్స్ట్ ఫైల్ని మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలి అంటే ఈ నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ఇందులో మనకు కావాల్సిన మ్యాటర్ని టైప్ చేసి పేజ్ సెటప్ చేసుకుని సేవ్ చేసుకుంటాం. ఓకే, ఇనీషియల్గా ఫస్ట్ మనకి ఏంటంటే ఈ నోట్ ప్యాడ్ అనేది టెక్స్ట్ మ్యాటర్ స్టోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదా? ఒకసారి ప్రాక్టికల్గా చేయండి. ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి, చేస్తేనే మీకు ఆప్షన్స్ అన్నీ క్లారిటీ వస్తుంది. ఓకే, ఫైలు, ఎడిట్, ఫార్మాట్. సో ఇది నోట్ ప్యాడ్. అర్థమైంది కదా? సో నోట్ ప్యాడ్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు? టెక్స్ట్ ఫైల్ని కంప్యూటర్లో స్టోర్ చేయొచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను హెడ్డింగ్ విజన్ అని పెట్టాను. ఓకే, నాకు విజన్ అనేది సైజ్ పెద్దగా ఉండాలి, మిగతా మ్యాటర్ అంతా సైజ్ చిన్నగా ఉండాలి. సో ఇప్పుడు విజన్ సెలెక్ట్ చేసి ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి ఫాంట్లోకి వెళ్ళి సైజ్ మార్చుకున్నాను. చూడండి ఏమవుతుంది? మొత్తం చేంజ్ అయిపోతుంది, డాక్యుమెంట్ అంతా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా నాకు ఒక మ్యాటర్, మీరు సెలెక్ట్ చేసిన మ్యాటర్ చేంజ్ అవ్వాలి అంటే అవ్వదు. అది నోట్ ప్యాడ్లో ఉన్న డ్రాబ్యాక్. నోట్ ప్యాడ్లో మనకి ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్ ఉండదు. మనం ఏదైనా సెట్టింగ్ చేంజ్ చేసాం అనుకోండి, ఫాంట్ స్టైల్ అప్లై చేసిన, సైజ్ ఇంక్రీజ్ చేసిన, బోల్డ్ ఇటాలిక్ సెట్టింగ్ అప్లై చేసిన, డాక్యుమెంట్ అంతా అంటే టెక్స్ట్ డాక్యుమెంట్ అంతా చేంజ్ అయిపోతుంది. కలర్ ఆప్షన్ ఉండదు, పిక్చర్ ఆప్షన్స్ ఉండవు, షేప్స్ ఉండవు. ఓకే, జస్ట్ మ్యాటర్ టైప్ చేసుకుని దాన్ని సేవ్ చేసుకుని బోల్డ్ ఇటాలిక్ సెట్టింగ్స్ అప్లై చేయొచ్చు, ఫాంట్ స్టైల్స్ అప్లై చేయొచ్చు, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దానికోసమే నోట్ ప్యాడ్ అనేది. ఓకే, సో ఇలా ఉంటుంది నోట్ ప్యాడ్. ఓపెన్ చేయాలి, పేజ్ సెటప్ చేసుకోవాలి, ఫైల్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసినప్పుడు నేమ్ ఏమి ఇస్తున్నారు, ఏ లొకేషన్లో సేవ్ చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టికల్గా చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి.